దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చింది. వారం నుంచి రమణావు గారు లేరు. ఈ రోజైనా ఉంటాడో లేదో, ఉంటే మామూలు పించుకోవాలి. ఎండ మండుతోందిరా బాబు. ఏమప్పా చల్లప్ప, చల్లగా ఉండవప్పా. నువ్వు మున్సిపాలిటీ మా రైస్ మిల్ దగ్గర చెత్తా చెదరం ఉందప్ప, ట్రాక్టర్ పంపిపని ఫోన్ చేస్తే నువ్వేమంటివి మీ రైస్ మిల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉందంటివి. ఇప్పుడేమో మామూలు కోసం 40 కిలోమీటర్లు ఎగేసుకుని వస్తావా? ఇప్పుడు ఏమైంది, వారానికి 2 సార్లు చెత్త బండిని పంపిస్తాను. అయ్యగారికి నాకు పొడి చెత్త తడి చెత్త వేసి ఫిట్టింగ్ పెట్టమాకయ్యో. సర్లేప్పా, అదిగానప్పా కరెంట్ పోల్ వస్తుంది. ఏందయ్యో గురువయ్యో కరెంటు పోలని అంటున్నావు? ఏం లేదప్పా, మా మిల్లులో కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్తే నువ్వు ఇదిగో వస్తాను అదిగో వస్తాను అంటే ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఇప్పుడేమో మామూలు కోసం కరెంట్ స్పీడ్ వస్తావే. రా మా అయ్యగారు నీకు కరెంట్ పెడతారు రా. నారాయణ నారాయణ అంత మాట అనమాకయ్యా. వెంటనే నీ అప్ అండ్ డౌన్ చర్చేస్తా గాని అయ్యగారికి నాకే మధ్య ఫీజు వేయమాకయ్యా. అలాగలేవయ్యా. అడిగో రెవెన్యూ దానే వస్తున్నాడు. ఏందయ్యో గాలి మా మీద మళ్ళింది. నీ పేరు చూస్తే దానం చేయాలి కానీ దానం కోసం నువ్వే పరిగెట్టుకుని వచ్చినావు కదయ్యా. నువ్వు నీ ఆఫీస్ కలుసుకొని భూమిని కూడా దుమ్ము చెప్తానంటే చాలేదా ఏంది? సరే సర్లేప్ప, డబ్బంటే ఎవరికైనా చేరా. నీకు అయ్యవారి దగ్గర చేరి ఎకచక్కాలు ఎక్కువయ్యాయి గురవయ్యా. నువ్వు నా దుమ్ము లేపమాకయ్యా. ఎకసక్కల తొక్క. ఇదిగోనయ్యా బసవయ్య రంకెలు వేసుకుంటూ మామూలు కోసం రంకెలేసుకుని వస్తున్నాడు. నేను రంకెలేసాను తెలుసు కానీ నువ్వు మాత్రం అందరి మీద గుర్రం మాదిరి దండెత్తుతున్నావు. ఏం లేదు, మీ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ అందరితో నెగ్గొట్టిచ్చేసి బల్ల కింద ట్యాక్సులు పెట్టేసి బాగా దండుకున్నారంట కదా. నీకు కూడా డబ్బులు కావాలా అని. బా డబ్బు మనిషిని ఏడకన్నా తీసుకెళ్తుందప్ప. ఓ చెప్పేలేప్ప, అయ్యగారి దగ్గర చేరి బాగా దుఃఖలా తయారైనావా? అంత దోచేసినావా ఏంది? నిన్న మొన్న వచ్చిన అటెండర్లంతా పెద్ద పెద్ద బైకులు మెయింటైన్ చేస్తున్నారు. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్నా నా సైకిల్ మాత్రం మార్చలేకపోయా. బాగున్నారా? ఊర్లో నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ రైస్ మిల్లుకు సైకిల్పై రావాలంటే చాలా ప్రాణం తోకొస్తుందిరా దేవుడా. వయసు మీద పడితే ఇంతే. ఈ జీతంతో కనీసం టీవీస్ కూడా కొనలేకపోయాను. ఇప్పుడు వయసు పెరగడంతో సత్తువ తగ్గింది, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది.
ప్రసన్న కూర్చోవచ్చారయ్యా. అయ్యగారు ఒక్కొక్కరు లోపల రమ్మన్నారు. చల్లప్ప నువ్వు వెళ్ళప్ప. అయ్యా నమస్తే అయ్యా. కూర్చో చల్లపా. పర్లేదులేండి అయ్యా. అయ్యా అయ్యా పండగ మామూలు కచ్చి ఏం వాదనా బాగున్నావా? బాగున్నానయ్యా. ఆ ట్రాన్స్ఫర్ తరచూ రిపేర్ వస్తుంది, మీ ఏఈ గారు చెప్పి మార్చమని చెప్పేసి. అలాగే ఏం భాస్కర్ బాగున్నావా? మా ఆఫీస్ ఎప్పుడు మిమ్మల్ని కూర్చుంటారు. అలాగా. బాగా గిట్టుబాటు అయిందా? పర్లేదు. ఏం బా బాగా గిట్టుబాటు అయిందా? ట్యాక్స్ మామూలు. సుబ్రహ్మణ్యుడు ఒక నిమిషం. అయ్యగారు కావాల్సి వచ్చినారు, కొంచెంసేపు వెయిట్ చేయి. ఎప్పుడు వచ్చినాయి? అలాగే రండి. అవతల ఉత్తరాల పట్టుబాటు చేయాల్సినవి చాలానే ఉన్నాయి. బయట ఎండ మండిపోతుంది. ఉదయాన్ని ఎప్పుడో తాగిన టీ నీళ్లు తప్ప ఇంతవరకు ఏమీ ముట్టలేదు. సుబ్రహ్మణ్యుడు అయ్యగారు వెళ్తున్నారు, నువ్వు వెళ్ళవా? నమస్తే. ఏం పోస్ట్ ఏంటి ఉత్తరాలు ఏమైనా ఉంటే గురువాకి ఎగిపోయావా? అది కాదండి అయ్యా, దసరా వచ్చిందయ్యా. అయితే ఏంటి, ఇంకా చాలా రోజులు ఉంది కదా. వచ్చే మంగళవారమేనండి అయ్యా. వారం బాగా గుర్తు చేసావు. ఈరోజు మంగళవారం, రేపు రా. నాది రూపాయలేనండి అయ్యా. తమరు ఈరోజు మంగళవారం, రేపు రా అంటే 50 రూపాయలు అంటావు ఏంటి? అందరికీ వేలు వేలు ఇచ్చాడు, నాకు ఇచ్చేకి ఏమైంది ఇతనికి? అబ్బా, నాలాగే దీనికి కూడా రిటైర్మెంట్ దగ్గర వచ్చింది. ఇంట్లో చెప్పొచ్చినావా? ఏంటి పరమానందం, నువ్వు ఒకనే కనిపిస్తున్నావు? శిష్యుడు ఎక్కడా? ఏటో మేడ పైన ఉన్నారు సార్. నీ దగ్గర ఉండకుండా మేడం ఏం చేస్తున్నట్టు? నంది
ఈడెవడరా ఎదురుగాలికి ఎదురించి పడ్డాడు? మెట్ల పైన నుంచి రావచ్చు కదరా నంది. ఓ నా దేవుడా, నేను డీజే అమౌంట్ అన్నాం. ఎంత ఇవ్వమంటావు నందా? మీరేమి ఇవ్వద్దండి సార్, ఇది నా దసరా మామూలు అనుకోండి. ఆ రోజు బంద్ అయినా కూడా కాల్ లీటర్ తెచ్చిచ్చారు గురువా, లేకుంటే మా వాడికి ఉద్యోగం వచ్చి ఉండేదా? మంచిది నందా. అబ్బా అబ్బా అబ్బా. అంతమందికి ఇవ్వడానికి లేని మంగళవారం సెంటిమెంట్ నా 50 రూపాయలకే వచ్చిందా? చిచి, ఆ మాటకొస్తే పరమానందం కూడా మంగళవారమే కదా. మరి ఆ రమణారావు గారికి నన్ను చూడగానే నా మొహంలో మంగళవారం ఆలోచి డ్యాన్ చేసిందో ఏమో. ఏదేమైనా పెద్ద మనిషికి పెద్ద మనిషికు తేడా తెలిసింది. నానా ఇవేంటో చూడు, వీసా పాస్పోర్ట్ లా కనిపిస్తున్నాయి. నమస్తే సార్, ఇవి నాకు రైలు బోగిలో చిక్కాయి. నా దగ్గర తగిన డబ్బులు లేనందున ₹2 స్టాంపు వేసి అతికించాను. దొరికిన వారు అందజేస్తే 10,000 రూపాయలు బహుమతి ఇస్తారని పేపర్లో ప్రకటించారు. నేను బహుమతి ఆశించి ఇవి పంపడం లేదు. మీరు అర్హులు, సచ్చీరులు, దయార్థ హృదయులు అయితే ఆ కృష్ణ భగవానుడు ఈ కాగితాలు మీకు చేరుస్తారన్న నమ్మకంతో ఇట్లు ఓ అనామకుడు. ఈ మహానుభావుల కోసమైనా ఇవి ఆ రమణారావు గారికి అందజేయాలి. అమ్మా, ఇవి చాలా ముఖ్యమైనవి, జాగ్రత్తగా ఉంచు. టైం 8:30 అవుతుంది, ఆఫీస్ కి లేట్ అవుతుంది, లేవండి. అమ్మా, నాకు ఆరోగ్యం సరిగా లేదమ్మా, ఆఫీస్ 2 రోజులు సెలవు పెడతాను. జ్వరం వస్తున్నట్టుంది, 2 days లీవ్ తీసుకోండి. సరేనమ్మా. అయ్యారు లోపలికి తీసుకున్నారు. నమస్కారం అండయ్యా. ఏంటి శుక్రవారం వచ్చావు? రేపు రా. రేపు రానండయ్యా, నాకు ఈ రోజే ఇవ్వాలి. ఏంటి ఇచ్చేది? 10,000 అండయ్యా. పాస్పోర్ట్ వీసా ఏమని దొరికాయా? అవునండయ్యా. ఎంత మంచి వార్త చెప్పినావయ్యా సుబ్రాయుడు. కూర్చోండి. అందేవండి. స్వామి, సుబ్రాయుడు మంచి కాఫీ తీసుకోరా. ఇప్పుడు చెప్పు, ఇవి ఎక్కడ దొరికాయి? మా వాడు ట్రైన్ లో పోగొట్టుకున్నాడంట, దాంతో మా వాడు అమెరికా ప్రయాణం ఆగిపోయింది. ఈ రుణం తీర్చుకోలేదయ్యా. చాలా థ్యాంక్స్ అయ్యా సుబ్రాయుడు. ఏ గురువయ్య, క్యాషియర్ వెళ్ళి సుబ్రాయుడు 10,000 పడరా. అలాగేనండి అయ్యా, ఈరోజు శుక్రవారం అండయ్యా. నీ రుణంతో పోలిస్తే మంగళవారం శుక్రవారం ఏంటయ్యా? నువ్వు ఇది తీసుకురాపోయింటే మా వాడు అమెరికా ప్రయాణం ఆగిపోయి ఉండేది. అయ్యా, నన్ను క్షమించండి. సమయానికి ఇవి నేను తెచ్చి ఉండవచ్చు, కానీ ఇవి నా దగ్గరికి ఎలా వచ్చాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడో రైలు బడిలో పోయినటివి సమయాన్ని నేను ఎలా తీసుకురాగలిగాను? ఓ అన్నామకుడు గారు, ఏమీ ఆలోచించిన వ్యక్తి తన పేరు కూడా రాయకుండా ఇది పంపాడంటే అతని వ్యక్తిత్వం ఎటువంటిదో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉత్తరాన్ని చదవండి, మీకే అర్థమవుతుంది.
ఈ బహుమతిని ఆ నామకుడికి అందేలా చూడండి. నా దసరా మామూలు నాకు ఇవ్వండి. అయ్యా, నా రివాజు 50 రూపాయలు మాత్రమే. నేను ఇంకో 2 నెలల్లో రిటైర్ అవుతున్నాను. వచ్చే వారికి 100 ఇవ్వండి. నాకు ఇదే 10,000, వాడికి అదే 1,00,000. ఒక్క మాట సుబ్బరాయుడు, నిన్నెన్నో ఏళ్ళుగా గమనిస్తున్నా. ఎండనక వాననక కష్టపడుతున్నావు, అయినా నీ జీవితంలో ఏమీ మార్పు లేదు. 1000, 100 దసరా మామూలు అందరికి ఇచ్చా, కానీ నీకు ఇచ్చే 50 రూపాయల కోసమే మంగళవారం శుక్రవారం ఎందుకు చెప్పాను అనుకుంటున్నావు? నిన్ను పరీక్షించడానికే ఈ ఉత్తరం అన్న నాటకం ఆడా. ఇందులో నువ్వు నెగ్గావు సుబ్బరాయుడు, ఇందులో నువ్వు నెగ్గావు. 10,000 ఇచ్చినా తీసుకొని మీ నిజాయితీ నాకు నచ్చింది. నా మిల్లుకి సరిపోయే మేనేజర్ నువ్వే. నేనా? రిటైర్ అయిన వెంటనే వచ్చి చేరిపో. నేను ఇచ్చే 10,000 బహుమతి అయినా అనుకో, లేక ఉద్యోగానికి అడ్వాన్స్ అయినా అనుకో. మానవ జీవితంలో నిజాయితీకి మించిన బహుమానం లేదు. ఇదా జీవితం అని అనుకోకుండా కష్టాలను ఓర్చుకుంటూ సంస్కారము, నిజాయితీ, ప్రేమతో రేపు ఈ రోజు కంటే బాగుంటుందనే ఆశ, నమ్మకంతో బ్రతికితే తప్పక ఏదో ఒక రూపంలో ఆధారం లభించక మానదు.